ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಹುಡುಗರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಗಂಗಾವತಿ, ನಂದು ಅಲ್ಲೇ ಹುಟ್ಟಿ ಅಲ್ಲೇ ಬೆಳೆದು ಅಲ್ಲೇ ಓದಿದ್ದೀನಿ ನಾನು. ಸೊ ಕನ್ನಡ ಪ್ರೇಮಿ. సో డేంజర్ బాయ్స్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది కన్నడలో. ప్రొడ్యూసర్కి ఇది ఫస్ట్ ఫిలిమే సక్సెస్ కొట్టారు మంజునాథ్ గారు వాళ్ళు. అలాగే తీర్థహళ్ళి కూడా ఫస్ట్ ఫిలిం, డెబ్యూ అల్వా, డెబ్యూ ఫిలిం. తను ఒక క్యారెక్టర్ కూడా తను యాక్ట్ చేశాడు. సో అలాగే వికాష్కి, అలాగే మిగతా అసలు ముందు వండర్ ఏంటంటే అన్యూజువల్ కాంబినేషన్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. గౌతమ్ నాకన్నా సిగ్గా ఉన్నాడు ఆయన, నాకన్నా ముందుకు రావట్లేదు. సో చాలా ఫస్ట్ లుక్ చూసినప్పుడు అనిపించింది అనమాట, ఒక సినిమాటోగ్రాఫర్ మ్యూజిక్ కంపోజర్ ఒక్కళ్ళే అయితే అంత మంచి ఫస్ట్ లుక్ వస్తుంది అనేది. సో ప్రొడ్యూసర్లు కూడా చూపించుంటారు మా వాళ్ళు, ತೋರಿಸಿದ್ರಂತ ಹೇಳ್ತಿದ್ದೀರಿ ಫಸ್ಟ್ ಲುಕ್ ಪ್ರೊಡ್ಯೂಸರ್ಗೆ. సో మా శ్రీరంగం సతీష్ తెలుగు హక్కులు తీసుకుని రిలీజ్ చేయబోతున్నారు. సో సతీష్ ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి, ఒక 10-15 ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్. తను మా డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్ కూడా. సో ఇక్కడ అందరూ చాలామంది మా మెంబర్సే ఉన్నారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూడా. సో నాకు ఇంకొక కార్యక్రమం ఇందాక నుంచి వెయిటింగ్లో ఉన్నారు, దానికి వెళ్ళాల్సి ఉంది. సో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అవర్ సతీష్ శ్రీరంగం. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి డేంజర్ బాయ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన మా అతిథులు, మా వీరశంకర్ గారు, మా రామసత్యనారాయణ గారు, అలాగే సాయి వెంకట్ గారు, సినిమా హక్కులు తీసుకొని తెలంగాణలో రిలీజ్ చేయడానికి, ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన సతీష్ గారు 2 రాష్ట్రాలలో, అలాగే ఈ మూవీ నిర్మించిన మంజునాథ్ పూర్ణిమ గౌడ గారు, అలాగే ముగ్గురు హీరోలు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇక్కడికి వచ్చిన ఇంకా హీరోయిన్, అలాగే తెలుగు కన్నడ మిక్స్ చేసి మాట్లాడుతున్న యాంకర్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ట్రైలర్స్, సాంగ్స్ చూసాము, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. మూవీ నేను ఆల్రెడీ చూసి ఉన్నాను. సతీష్ గారు ప్రత్యేకంగా పిలిచి సినిమా చూపించడం జరిగింది. ఆ రోజు చెప్పాను, డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. చాలా బాగా తీశారు. దానికి తగ్గట్టు హర్రర్కు తగ్గట్టు మ్యూజిక్ చాలా బాగా ఉంది. రికార్డింగ్ చాలా సూపర్, చాలా అద్భుతంగా ఉంది. ఈ టైంలో దీన్ని మంచి థియేటర్స్లో రిలీజ్ చేస్తే సతీష్ గారు పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. తప్పకుండా దీనికి పూర్తి సహకారం మేమందరం చేస్తాం నీకు సతీష్. మంచి సినిమాను మంచి థియేటర్లలో రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఆడుతుంది. దీనికోసం అవసరమైతే ఎక్కడి దాకానే పోదాం, మంచి థియేటర్లు దొరకాలి. 2 రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో థియేటర్స్ పైనే బాగా జనాల దాకా వెళ్ళింది. థియేటర్స్ బంద్, అది ఇదని. దాన్ని మన సూపర్, అంటే గతంలో ఎన్టీ రామారావు ఒకప్పుడు ఇండస్ట్రీ కోసం చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి మనకు చిన్న సినిమాలకు అతను సబ్సిడీలు కూడా ఇచ్చిన ఘనత మాకు ఎన్టీ రామారావుకు ఉండింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇండస్ట్రీ కోసం బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థియేటర్స్ ముఖ్యంగా బంద్ కాకపోవడానికి పవన్ కళ్యాణే ముఖ్యమని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎంటర్ కాకపోతే ఇక్కడ ఉండే లీజుదారులు, ఆ 4 అనేవారు ఇప్పటికే మొత్తం ఇండస్ట్రీని దోచేశారు. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, మాతో పాటు సతీష్ కూడా ఉన్నారు. అప్పుడు నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక 250 సినిమాలు చేశాను తెలంగాణలో దాదాపు ఒక 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేరు నేనున్నాడు. ఈరోజు కేవలం 4 డిస్ట్రిబ్యూటర్లు. అలాగే ఆంధ్రాలో కూడా దాదాపు ఒక 500-600 మంది ఉండేరు, అక్కడ కూడా లేరు. ఇదేంటంటే మొత్తం దోపిడీ ద్వారా 4 కలిసి మొత్తం 2 రాష్ట్రాలలో లీజ్ సిస్టాన్ని ఎంటర్ చేసి, ఇలాంటి సినిమాలకు చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఒక థియేటర్ రిలీజ్ కావాలంటే ఇలాంటి సినిమా రెంట్ కట్టి చేయడంటే చాలా ఇబ్బంది. కాబట్టి
పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగానే ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గానే ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు దీన్ని డెఫినెట్గా ఎంతో కొందరు వారిని విమర్శించే దానికి కూడా ప్రోత్సాహాన్ని చేస్తూ ఉన్నారు. కొందరు పెద్దలు వాళ్ళ చిల్ల నిర్మాతలనే చేస్తూ ఉన్నారు. నాతో పాటు మా రామ్ సత్యనారాయణ కానీ, వెంకట్ కానీ, మోహన్ గౌడ్, నేనైతే 9 రోజులు నిరాహార దీక్ష చేసిన ఇదే థియేటర్ల కోసం, ఈ డిజిటల్ ఛార్జెస్ కోసం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తగ్గడం లేదు. ఈరోజు ఆయన ఎంటర్ అయ్యి 2 రాష్ట్రాల వాళ్ళని కదిలించే శక్తి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. నిజంగా హ్యాట్సాప్ పవన్ కళ్యాణ్ గారు, మీరు అలాగే ఉండాలి. ఈ ఇండస్ట్రీని ఒక్క తాటిపై తీసుకురావాలి. మాకు మళ్ళీ ఒక ఎన్టీ రామారావు వచ్చిన విధంగా ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళి పొలిటికల్గా నువ్వు డిప్యూటీ సీఎం అయి ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకుందని గుర్తించి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి నేను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ ద్వారా నీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, తప్పకుండా ఈ థియేటర్కు ఈ సినిమాకి 2 రాష్ట్రాలలో మంచి థియేటర్ లభించాలని, డిస్ట్రిబ్యూటర్లు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణలో మాత్రమే 100% నీకు సపోర్ట్ చేస్తూ సతీష్, సినిమాను డెఫినెట్గా హిట్ చేద్దాం. మళ్ళీ తెలుగు కన్నడ మళ్ళీ మీరు సినిమాలు తీయాలి. డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అయ్యే విధంగా మేమందరం సపోర్ట్ చేస్తామని మీరు తెలుపుతూ, ఇంత మంచి ఫంక్షన్కి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో హీరోలకు మరియు హీరోయిన్కు అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ తప్పకుండా పేరు వస్తుంది. మీ తెలుగులో కూడా యాక్ట్ చేసే అవకాశం ఇంతకుముందు నేను సతీష్తో చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగుంది. డెఫినెట్గా ఇందులో ఎక్కడ చూసినా ఏమాత్రం అంటే కన్నడ అనే టైపే లేదు. 100% తెలుగులో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మా పూర్తి సహకారం ఉంటుంది. మరొకసారి సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవరు. నమస్తే. Thank you so much for your kind words, sir. Means a lot. మీడియా వారందరికీ నమస్కారం అండి. ముఖ్య విషయం ఏంటంటే, మా అన్న రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టు డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఏ భాషా వాళ్ళైనా ఆహ్వానిస్తుందండి, ప్రేమిస్తుంది, ఇక్కడ ఒడిలో చేర్చుకుంటుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ టీం అందరికి కూడా అభినందన తెలియజేద్దాం. మా సతీష్ నాకంటే చాలా సీనియర్ అండి. సతీష్ నాగార్జున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉండేది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అక్కడ మనం జాయిన్ అయ్యి నేర్చుకుందామా అన్నంత ఉత్సాహం ఉండేది ఆ రోజుల్లో. మాకు అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మా నాగార్జున సతీష్ ఏదైనా పట్టుకుంటే దాన్ని పూర్తి వరకు చాలా అద్భుతంగా తను చేసిన పని మీద కాన్సన్ట్రేషన్ చేసి సినిమాని చక్కగా రిలీజ్ చేసి పెడతాడు. అలాగే మా పిఆర్ఓ అప్పాజీ గారు మన సినిమా మీడియా నుంచి ప్రేక్షకులు చేరే వరకు దాన్ని ప్రమోషన్ చేయడం కోసం ఎంతో సపోర్ట్ చేస్తాడు. ఈవేళ ఈ బ్యాడ్ బాయ్స్ అనే సినిమా నిజంగా డెఫినెట్గా చాలా బాగుంది. నా మిత్రుడు సీను అనే అతను సినిమా చూశాడు. ఈ సినిమా చూసి ఏమంటే కన్నడలో సూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్ అవుద్ది, ఆ డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశాడు, కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ కలిపి ఒక అతనే, అతను ఆ సినిమాకి ప్రాణం పోసింది ఓన్లీ కెమెరామ్యాన్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మంచి ఉంటే అలా లీక్ అయ్యి పబ్లిక్లోకి వెళ్తూ ఉంటుంది. ఒక మంచి మాట ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ చేస్తుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగు కన్నడ అని భాషా భేదం లేదు. అందరూ ఫ్రెష్ స్టూడెంట్స్లో కుర్రోళ్ళ ఉన్నారు. కాబట్టి తెలుగులో కొత్త వాళ్ళే, కన్నడలో కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. కాబట్టి ఫెమిలియర్ కాస్టింగ్ ఎవరిని తీసుకోకుండా అందరినీ కొత్త వాళ్ళని తీసుకునే వాళ్ళ సినిమాకి ఏంటంటే చాలా ఫ్రెష్ లుక్ ఉంది. ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం. డెఫినెట్గా ఇది 100% సక్సెస్ అవుద్ది. ఇంకా ఈ సినిమా గురించి కాకపోతే నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇందాక మా రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కళ చేసుకోవడం వల్ల మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మేలు జరుగుతుందండి. మనం ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దడం కోసం అతను యాక్షన్ చేస్తున్నాడు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. చిన్న సినిమాలకి ప్రాణం పోస్తారు. ఎప్పటి నుంచి మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం, VPF ఛార్జెస్ తీసేయండి, అది థియేటర్ వాళ్ళ బాధ్యత, మాకు సంబంధం లేదు, ఇప్పుడు నిర్మాత మీద బాధ్యత వేయద్దు అని చెప్పేసి నిరాహారదీక్షలు చేసాం. పర్సనేజ్ సిస్టమ్ పెట్టండి అని నిరాహారదీక్ష చేసాం. అప్పుడు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అవన్నీ అతి త్వరలో మనకి మేలు జరుగుద్ది. చిన్న సినిమా బతుకుద్ది. ఇండస్ట్రీలో 80% చిన్న సినిమాల మీద నడుస్తుందండి. ఓ 20% పెద్ద సినిమాలు. వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తారు పెద్ద హీరోలు. కానీ చిన్న సినిమా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ బాగు చేసేది, సినిమా ఇండస్ట్రీ మీద ఎంతమంది అయితే టెక్నీషియన్ ఆధారపడుతున్నారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళతో సినిమాలు తీసిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. కాబట్టి 100 కోట్ల సినిమా తీసి 110 కోట్లు వస్తే గొప్ప కాదు.
10 కోట్ల సినిమా తీసి 100 కోట్లు చేస్తేనే గ్రేట్. కాబట్టి ఈ బ్యాడ్ బాయ్స్ సినిమా కూడా డెఫినెట్గా ఆంధ్రాలో అన్ని థియేటర్లు దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ సినిమాని 200 థియేటర్లు రిలీజ్ చేయొచ్చు. అద్భుతమైన డేట్ చూసి వేసే బాధ్యత మా సతీష్ తీసుకుంటాడు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి మంచి జరుగుద్ది. మేమందరం సపోర్ట్ చేద్దాం. ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేస్తే ఆ టీం అందరూ కూడా మళ్ళీ తెలుగు సినిమా థియేటర్కి వాళ్ళు ముందుకు వస్తారు. ఈ ట్రిప్ ఓన్లీ కన్నడ కాకుండా తెలుగు, కన్నడ ఓసారి బై లాంగ్వేజ్ సినిమా చేస్తే మీకు ఇంకా బిజినెస్ పెరుగుద్ది, ఇంకా మార్కెట్ పెరుగుద్ది. కాబట్టి మీరు నెక్స్ట్ మేము లైన్లో ఉంటాం కావాల్సి ఉంటే మా సతీష్ ఒప్పుకుంటే డెఫినెట్గా. ఎందుకంటే బర్త్డే ఖర్చు మళ్ళీ అదే పెరగదు కదా. మీరు ఎన్ని కోట్ల సినిమా తీశారో తెలుగు తీసి అదే ఖర్చు అవుద్ది. కాబట్టి 2 లాంగ్వేజ్లు వస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగా బై లాంగ్వేజ్ తీద్దాం. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు ఎన్నో వెళ్తున్నాయి. కన్నడ సినిమాలు ఈ మధ్య ఎన్ని హిట్ అయినా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. My English is very danger. You can talk mixed Kichdi language. So we put Our danger people by. are capable. Okay. I'm going to learn. Actually, I'm watching all the Telugu cinemas. I watch a movie, Court. You want translator? Telugu? No. Okay, fine. No, thanks. Good. Yeah. Okay. Court. Okay. Good movie. And can I use few Kannada words? Yes. Don't mind. Yes. Yes. Okay. ಅಂದ್ರೆ ಕೋರ್ಟ್ ಅಂತ ಒಂದು ಸಿನಿಮಾ ನೋಡಿದ್ವಿ. ಅದು ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಸಿನಿಮಾ. ಅಂತ ಒಂದು ಹೊಸ ಪ್ರತಿಭೆಗಳ ಅಂದ್ರೆ ಹೊಸ ಸಿನಿಮಾಗಳಿಗೂ ಕೂಡ ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂದ್ರೆ ಕಾಲಿವುಡ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಒಂದು ದೊಡ್ಡ ಹಿಟ್ ಮಾಡಿದೆ. ಸೊ ನಂದು ಇದು ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಫಾರ್ ಕಾಲಿವುಡ್. ಸೊ ಡೇಂಜರ್ ಬಾಯ್ಸ್ ಅಂತ ಟ್ರೈಲರು, ಸಾಂಗ್ಸು, ಮೋಷನ್ ಪೋಸ್ಟರ್ ಏನು ತಾವು ನೋಡಿದಿರಿ. ಸಿನಿಮಾನು ಕೂಡ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿ ಬಂದಿದೆ. ನಾವು ತೆಲುಗು ಸಿನಿಮಾಗಳಿಂದ, ಕಾಲಿವುಡ್ಡಿಂದ ಎಲ್ಲ ಭಾಷೆ ಸಿನಿಮಾಗಳನ್ನ ನೋಡ್ತೀವಿ. ಡೈರೆಕ್ಟರ್ ಆಗಿ ನಾವು ಅದರಿಂದ ಬೇರೆ ಎಲ್ಲ ಭಾಷೆಗಳ ಸಿನಿಮಾಗಳಿಂದನೂ ಕೂಡ ಕಲಿಯೋದಿರುತ್ತೆ. ಸೊ ನಾವು ತೆಲುಗು ಸಿನಿಮಾಗಳಿಂದ ಲೈಕ್ ಈಗ ಮಂಗಳವಾರಂ ಅನ್ನೋ ಸಿನಿಮಾ ನನಗೆ ತುಂಬ ಫೇವ್ರೆಟ್ ಸಿನಿಮಾ. ಓಕೆನಾ. ಹಂಗಂತ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಅಂತ ಅಂದರೆ ಕೇವಲ ಮಾಸು ಎಲಿವೇಶನ್ಸ್ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಇಲ್ಲಿ ಕಂಟೆಂಟ್ ಓರಿಯೆಂಟೆಡ್ ಸಿನಿಮಾ ಕೂಡ ಬರುತ್ತೆ. ರಂಗಸ್ಥಳಂ, ಸುಕುಮಾರ್ ನಮ್ಮ ಫೇವ್ರೆಟ್ ಡೈರೆಕ್ಟರ್. ಸೊ ಇದೆಲ್ಲದರಿಂದನೂ ಕೂಡ ಕಲಿತು ನಾವು ಆ ಥರದೇ ಒಂದು ಕಂಟೆಂಟ್ ಇಟ್ಕೊಂಡು ಮಾಡಿರುವಂಥ ಸಿನಿಮಾ. ಅಪಾಯವಿದೆ ಎಚ್ಚರಿಕೆ ಇನ್ ಕನ್ನಡ, ಡೇಂಜರ್ ಬಾಯ್ಸ್ ಇನ್ ತೆಲುಗು. ಸೊ ದಿಸ್ ಈಸ್ ದ ಥಿಂಗ್. ಆ್ಯಂಡ್ ಫಾರ್ ಹೈದರಾಬಾದ್ ನಾನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ఇక్కడి వచ్చాను. సో పెద్ద ఇండస్ట్రీ ఇన్ కన్నడ వి హ్యావ్ ఆల్ ದ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್. ಓಕೆ, ಇನ್ ಬೆಂಗಳೂರು ತೆಲುಗು ಅವರಿದ್ದಾರೆ, ತಮಿಳ್ ಅವರಿದ್ದಾರೆ, ಮಲಯಾಳಂ, ಎವ್ರಿಬಡಿ ಇಸ್ ದೇರ್. ಓಕೆ, ನಮಗೆ ತುಂಬ ಕಷ್ಟ ಅವ್ರನ್ನ ಅಪ್ರೋಚ್ ಮಾಡೋದು. ಇನ್ ತೆಲುಗು ಒಂದು ಸಿನಿಮಾ ಇಫ್ ಇಟ್ ಈಸ್ ಅವರೇಜ್ ಇಟ್ ವಿಲ್ ಗೋ ಬಿಗ್ ಇಯರ್. ನೋ, ದಟ್ಸ್ ವೈ. So this is the right time to release Telugu Danger Boys in Telugu. So ಎಲ್ಲರೂ ತುಂಬ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಆ್ಯಂಡ್ ಈ ಸಿನಿಮಾಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಬೆಂಬಲ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮುಂದೆ ನಾನು ತೆಲುಗಲ್ಲೂ ಸಿನಿಮಾ ಮಾಡೋ ಥರ ಆಗುತ್ತೆ. ಆ್ಯಂಡ್ ತೆಲುಗುನ ಕಲಿತೀನಿ ಕೂಡ. ಅಂದರೆ ಫ್ರೀ ವರ್ಡ್ಸ್ ಬರುತ್ತೆ, ಗ್ರಾಮರ್ ಮಿಸ್ಟೇಕ್ ಆಗಿ ಸುಮ್ಮನೆ ಆಭಾಸ ಆಗೋದು ಬೇಡ ಅಂತ ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡಿದ್ದು. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಅಂದ್ರೆ ಇಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು. ಆ್ಯಂಡ್ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ನಾವು ಇಲ್ಲಿ ಇಡ್ತಾ ಇರೋದು, ನಾನು, ನಮ್ಮ ಆರ್ಟಿಸ್ಟು, ನಮ್ಮ ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟ್ರು, ನಮ್ಮ ಪ್ರೊಡ್ಯೂಸರು ಸತೀಶ್ ಸರ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅಂದರೆ ಇದನ್ನ ಏನು ತೆಲುಗು ಪೀಪಲ್ ಮುಂದೆ ನಾವು ತರಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೀವಿ. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి మనందరినీ చూసి చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు తెలుగు రాదు. ఈ మట్టి కోసం, మట్టిల జనాల ప్రేమ కోసం ఒక 4 మాటలు నేర్చుకుని వచ్చాను. ఇక్కడ నుంచి నేను ఇంగ్లీష్లో కంటిన్యూ చేస్తాను, క్షమించండి. 4 మాటలు నేర్చుకుని వచ్చాను అంతే. బట్ ఆల్ ద లవ్లీ పీపుల్, రెస్పెక్టివ్ పీపుల్ ఆన్ ద డయస్, and all the wonderful Telugu people here and the press and media. First of all, we're very happy to be here
I mean, the welcome, which was very unexpected. I never thought we'd have such warm welcome here. And Telugu cinema, we always loved Telugu cinemas. We love the Telugu stars. You told about Pawan Kalyan, sir. And we all love him. We all love the power star. We love the swag that he has. We have been following all the stars. Maybe NTR Garu, Alu Garu, Ramjan. See, I am a fan of all those people. I've been watching them. So, and and I'm very happy to be here. And Apayavide Echarike, the Kannada cinema, which was a huge blockbuster in Karnataka, it is coming to you all. And very wonderful thing about Telugu people, the Telugu industry never let down any good cinemas. Telugu people have always supported good cinemas from whichever language it might have come. But good content cinema, good quality cinema has always been appreciated in Telugu language. And we have come to seek all of your blessings, and I hope definitely you all love the film. And the film looks like an original Telugu film. When you saw the Telugu song and the efforts put in by our technical team and everybody, they wanted to make it look like a original Telugu film. And when I heard the Churuku Notave song, which is wonderful in Telugu, in the morning when my producer showed me the song, I was telling him this looks more beautiful in Telugu. This is very wonderful is what I was saying. And definitely this is going to be a big hit, and thank you very much for all your support, sir. And I hope the Telugu crowd will love this. And definitely Apayavide Echarike 2 will be done originally in Telugu along with Kannada. And thank you very much. Thank you. Thank you. అందరికీ నమస్కారం. కొంచెం ట్రై చేస్తాను తెలుగులో మాట్లాడడానికి. మా మూవీ కంటెంట్ అంతా మీరు చూసారు. సాంగ్స్ అండ్ ట్రైలర్, టీజర్, ఎవ్రీథింగ్. సో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. సినిమా గురించి మీరు చూసారు. ఇన్ నెక్స్ట్ టైం we can't dub in Telugu. We are all busy in shoot also. So next time chapter 2 తీసేటప్పుడు తెలుగు ప్రాపర్ తెలుగు నేర్చుకుని మేమే డబ్ చేస్తాము. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన ఊర్లో థియేటర్ లేవు, నియర్ బై థియేటర్ లేవు. అప్ టు 70-80 కిలోమీటర్స్ థియేటర్ లేవు. నేను మొట్టమొదటిసారిగా థియేటర్కి వెళ్ళి చూసిన ఫస్ట్ సినిమా ఇట్స్ బాహుబలి. సీరియస్లీ సార్, బాహుబలి ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఐ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్లకి ఫస్ట్ టైం వెళ్ళి చూసిన సినిమా అది. సో ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను హైదరాబాద్కి. చాలా రోజు నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది, అంటే తెలుగు సినిమాలో ఒక ఛాన్స్ దొరికితే యాక్ట్ చేయాలి అన్న డ్రీమ్ ఉండేది. బట్ మన సినిమా తెలుగులో డబ్బా ఇక్కడ రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను నాని గారికి పెద్ద ఫ్యాన్ని. నాని గారికి పెద్ద ఫ్యాన్. నాని గారికి లాస్ట్ మూవీ హిట్ 3 చూశాను. నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ కూడా చూశాను. చాలా ఇష్టమైంది. ఆల్సో నేను ఒక క్యారెక్టర్ చేశాను. చాలా ఎంటర్టైన్ చేస్తుంది. మీరు చూసినట్టు కామెడీగా ఉంటుంది. అండ్ ఆల్సో కన్నడలో బిగ్ హిట్ అయింది. చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఇక్కడ తెలుగు ప్రేక్షకులందరూ ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అవర్ సినిమా ఆల్సో. తెలుగు ప్రేక్షకులు అందరూ వచ్చి మా సినిమా కూడా చూడండి. ఆల్సో
ఇచ్చేయండి. మీరు మీరు మాధ్యమ మిత్రులందరూ కూడా మనకు సపోర్ట్ చేయండి. మీ సపోర్టు చాలా అవసరం మాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వెల్, I don't know Telugu, but I can understand Telugu. So I'll speak in English. First of all, thank you for having us here. And I would like to special thanks to director and producers for giving, and Sunat sir, for referring and giving me a very beautiful character in this movie. And after seeing the love which you gave here, I definitely know this movie will be super hit in Telugu also. And you all must be wondering what character I played in this movie after seeing all this. And this is definitely a suspense because the director has told me not to reveal my character. But I would like to give a hint. This movie contains horror, suspense and comedy, and my character is emotionally connected, and definitely it will connect you because you have that important person in your life which you all are emotionally connected. For that you must watch the movie and support us. Thank you. అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్స్ టు ఆల్ గెస్ట్ ఫర్ సిట్టింగ్ హియర్. సో ఈ రోజులు వచ్చిన ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, జర్నలిస్ట్ ఎల్లరిಗೂ శుభాకాంక్షలు. సో బిఫోర్ స్పీకింగ్ I have prepared 2 minutes. I will tell. నా పేరు అశ్విన్ హాసన్. నేను తెలుగు నేర్చుకుంటున్నాను కాబట్టి నేను మాట్లాడలో తప్పుందా, ఏమైనా తప్పు చేస్తూ దయవచ్చి నన్ను క్షమించండి. ఓకే, సో ఓకే, ఐ విల్ గో టు ఇంగ్లీష్ అండ్ విల్ మిక్స్ తెలుగు. నాకు ఇది 73rd మూవీ అపాయద హెచ్చరికే ఇన్ మై కెరియర్. ఓకే, ఇన్ కన్నడ when I acted in 2022, this is 73rd movie అపాయద హెచ్చరికే. Director sir given me chance. Sunat sir once again referred me. Sunat Gautam sir, our cinematographer and music director. So the crazy thing is, if you do honestly whatever in your life, honestly if you do, something big will happen. That is my belief. Okay, so in the whole team everyone work honestly because there is no schedule. You know, in industry Bata is there 9 to 6, 6 to 8, 6 to 12. In our movie no Bata such thing. 24 hours we worked and very short, extensively Abhijit sir shooted and Sunat sir supported. And one more thing I want to tell to the whole media, we were shooted in Tirthahalli. It's a place in Malnadu in Karnataka. Beside my room, Gautam sir's room is there, Sunat Gautam sir room. And the whole editing setup, music setup, while shooting, he already brought from his native. So if the morning shootings happened, in the night he used to compose the scene with music, and editing he used to do there only with his cousin. So like that, the motto we have kept for the movie. So what happened, if you feel positively and think positively, the big jargundi. So if it is it's not a Kannada movie, it's a Telugu movie, correct? Everything, the pinpoint has changed to Telugu, and if it is released this week or next month, it will be my 100th movie. Because till yesterday I have acted 19 Kannada movies. In that, one Telugu movie is there, Salar, I acted, and one Tamil movie is there, still yet to release. Yogi Babu sir is the lead role. Pramod Shetty sir is there. So, and my dream is to act in Telugu, but I never thought so early I will be in Tollywood as an actor, and I will just that to press meet. I never thought because Salar hero producers have, mine is very small role in Salar, but in this movie Meru character is very special character. If I tell anything,
it's a spoiler. So better you watch in theater. And my special thanks to Satish Garu sir, because we are actors, we are purely middle class people. My mother is teacher, my father is a KSRTC driver, KSRTC department employee. We used to watch Telugu, Kannada in Hassan, my native. It's a pure Kannada based area. My first Telugu movie in theater is Kartavyam. Childhood. 3 times I watched because she is a police. 3 times in Sayari Theatre I watched the Kartavyam. So this is the memory. So in Bangalore now, it's a regular hobby for us to watch Telugu movies. Because those good movies are coming from Telugu. What to do? You have to watch every movies. My latest watch is Sankranti Vastunnam. Super hilarious movie. So, and because of Satish Garu sir, our Manjunath sir got an opportunity and we got opportunity to become Telugu actor fully. Yeah. So, please support us. Already Vikas told, you people always support good content. Hope our movie will make you happy. And it's a very good subject. Being a part of the team, I can say this. And please support, make blockbuster, and help me to settle in both in Bangalore and Hyderabad in future. Thank you. Thank you so much, Andy. Means a lot. That's so sweet. అందరికీ నమస్కారం, ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಸಾರಿ, ನನ್ನ ಇಂಗ್ಲೀಷ್ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಸೊ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಈ ಸಿನಿಮಾ ನಂಗೆ ತುಂಬ ನನ್ನ ಲೈಫಲ್ಲಿ ತುಂಬ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ರೋಲ್ ಪ್ಲೇ ಮಾಡ್ತು. ಯಾಕೆಂದರೆ ನನ್ನ ಫೇವ್ರೆಟ್ ಜಾನರ್ ಇದು, ಹಾರರ್, ಥ್ರಿಲ್ಲರ್ ಆ್ಯಂಡ್ ರೊಮ್ಯಾಂಟಿಕ್ ಎಲ್ಲನೂ ಇರುವಂತಹ ಒಂದು ಮಿಕ್ಸ್ಡ್ ಜಾನರ್ ಇದು. ಸೊ ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬ ಒಳ್ಳೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಬಂತು. ಅಂದರೆ ನಾವು ಏನು ಕೆಲಸ ಮಾಡಿದ್ವಿ, ಈವನ್ ನಮ್ಮ ಅಭಿಜಿತ್ ತೀರ್ಥಹಳ್ಳಿ ಅವರೇ ಬರೆದಂಥ ಚುರುಕು ನೋಟವೇ ಸಾಂಗ್ ತುಂಬ ಒಳ್ಳೆ ಹಿಟ್ ಆಯಿತು. ಆ್ಯಂಡ್ ಈವನ್ ಆ ಸಾಂಗ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಹಿಟ್ ಆಗಿ ತೆಲುಗು ಫ್ಯಾನ್ಸ್ ಕೂಡ ಕೆಲವು ಜನ ಮೆಸೇಜ್ ಮಾಡಿದ್ದಿದೆ, ಇಲ್ಲಿ ಸಾಂಗ್ ಚೆನ್ನಾಗಿ ರೀಲ್ಸ್ ಓಡ್ತಾ ಇದೆ ಅಂತ. ಸೊ ನಾನು ತುಂಬ ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ, ನಮ್ಮ ಸಾಂಗ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಹಿಟ್ ಆಯಿತು, ಸೊ ತೆಲುಗುಲಿ ಹೇಗೆ ಹಿಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ. ಆ್ಯಂಡ್ ತೆಲುಗು ನೇಟಿವಿಟಿಗೆ ಸೂಟ್ ಆಗೋ ಥರನೇ ಲಿರಿಕ್ಸ್ ಬರೆದು ನಾವು ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಸೊ ಎಲ್ಲರೂ ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಒಪ್ಕೊಳ್ತೀರಾ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತೀನಿ. ಆಮೇಲೆ ಸ್ಟೇಜಲ್ಲಿ ಇರುವಂಥ ಎಲ್ಲ ಮಹನೀಯರು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕೆಲವರು ಸಿನಿಮಾ ನೋಡಿದವರು ಇದ್ದಾರೆ, ಎಲ್ಲರೂ ತುಂಬ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ಕಾಯ್ತಾ ఇದ್ದೀನಿ. థ్యాంక్ యూ. సభకు నమస్కారం, మీడియా వారికి సంట్రీ విచ్చేసిన అందరికీ నమస్సుమంజలి. డేంజర్ బాయ్స్ టైటిల్ తగ్గట్టుగానే డేంజర్గానే ఉన్నారు హీరోలందరూ. సో ట్రైలర్ చూస్తే, ఫస్ట్ లుక్ చూసినప్పుడు అనిపించింది, మా శ్రీరంగం సతీష్ నేను దాదాపు మేము 20 years ఎబో ఫ్రెండ్షిప్. ఆయన సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలుగా ఉండి పెద్ద బిల్డింగ్లు కట్టిన వ్యక్తి ఆయన. చాలా అయితే ఎందుకు చెప్తున్నానంటే, సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినిమాలు తీసిన తర్వాత ఉన్న ఇల్లు అమ్ముకుంటారు, కార్లు పోయి బైకులు వచ్చినాయి 90% నిర్మాతలకి. బట్ మా శ్రీరంగం సతీష్కి బిల్డింగ్ మీద బిల్డింగ్. నేను 2 గృహప్రవేశాలకు పోయినా ఆయనకి, ఇప్పుడు ఒక గృహప్రవేశం ఉందని చెప్తున్నా. అంటే సక్సెస్కి ఫార్ములా సినిమాలు తీయడం గొప్ప కాదు, సినిమాని హౌ టు మార్కెట్, దాన్ని ఏ విధంగా సినిమా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, సినిమా పబ్లిక్లోకి తీసుకెళ్ళడమే కాదు డబ్బులు ఎలా లాగాలి, మార్కెట్ నుంచి ఒక చిన్న సినిమాని హై ప్రమోషన్ ఎలా చేయాలి. తెలుగే కాకుండా అదర్ లాంగ్వేజ్లో సతీష్ గారు తీసుకొచ్చేటప్పుడు సినిమా ఎంత జాగ్రత్తగా ఒక 100 సినిమాలు చూస్తే అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేస్తాడు. నాకు బాగా తెలుసు ఆయన గురించి. 100 సినిమాలు చూసి రిసర్చ్ చేస్తాడు, తమిళ్, కన్నడ అన్నీ రిసర్చ్ చేసి అందులో నుంచి ఒక బ్లాక్ బస్టర్ పట్టుకొచ్చి ఇక్కడ బ్లాక్ బస్టర్ చేస్తాడు. చేసి దాన్ని డబ్బుని క్యాచ్ చేసే దమ్ము మా శ్రీరంగం సతీష్కి ఉంది. ఆల్ ది బెస్ట్. నేను కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ టైం మేము మీటింగ్లో మాట్లాడుతుంటే, అన్న అంటే నేను తీసిన సినిమా, నేను జయహో రామానుజ అని పాన్ ఇండియా సినిమా చేశాను, తెలుగు, తమిళ్, కన్నడ. కన్నడలో నాకు విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్, కేజీఎఫ్, కాంతారా ఫైట్ మాస్టర్, బెంగళూరు ప్యాలెస్లో చేశాం విక్రమ్ మోర్. సో శక్తి డైరెక్టర్, ఫైట్ మాస్టర్,
సో అందరితో దాదాపు 300 ఫైటర్స్ బెంగళూరు ప్యాలెస్ షూటింగ్, బెంగళూరు ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఫారెస్ట్ ఉంది కదా, ఆ ఫారెస్ట్. సో అలా చేస్తున్నప్పుడు నాకు మా సతీష్ గారు ఒక సలహా చెప్పారు, అన్న ఇన్ని లాంగ్వేజ్లు చేస్తున్నావు, నువ్వు హిందీలో దీన్ని ఫస్ట్ అక్కడి నుంచి రా, నువ్వు తెలుగుకి వచ్చే ముందు హిందీలో నుండి రా. నేను ఆయన సలహా ఫాలో అయిపోయి బాంబేకి వెళ్ళి నా సినిమాని హిందీలో లాంచ్ చేస్తే నాకు హెవీ రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది సతీష్కి, ఆయనకున్న కెపాసిటీకి ఎప్పుడు సినిమాలు ఓటీటీలతో ట్రాన్సాక్షన్స్ తోటి ఇలా సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ మార్కెట్లో ఉన్నాడు కాబట్టి మీ సినిమా హిట్ అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు కన్నడలో ప్రొడ్యూసర్, కంగ్రాచ్యులేషన్, మీకు మంచి బయ్యర్, తెలుగు రైట్స్ తీసుకున్న మంచి బయ్యర్, అంటే మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న బయ్యర్. సో డబ్బు పెట్టడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కోట్లు పెట్టవచ్చు, బట్ దాన్ని ఎలా మార్కెట్ చేయడమే ఇంపార్టెంట్. సినిమాని పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్ళాలి, డబ్బు ఎలా క్యాచ్ చేయాలి, అది మా సతీష్లో 100% ఉంది. నా సినిమాకి కూడా ఆయనకే హెల్ప్ తీసుకున్నాను. మీరు సతీష్ నీకు చాలా టాలెంట్ ఉంది, నా హెల్ప్ చేయంటే ఫస్ట్ నన్ను హిందీ నుంచి రమ్మన్నాడు, నేను హిందీ నుంచే వచ్చేసాను ఇప్పుడు. అలా ఈరోజు మా ముఖ్య అతిథిలో వీరశంకర్ గారు వచ్చి ఆయన అర్జెంట్ ఉండి వెళ్ళిపోయారు, దర్శక సంఘం అధ్యక్షులు. మా రామకృష్ణ గౌడ్ అన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, ఆయన మేము కొన్ని 100 ఫంక్షన్స్కి వెళ్ళి బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇకపోతే మా రామసత్య గారు, ఆయన అయితే రెగ్యులర్ ఫిలిం ఇండస్ట్రీలో ఎలా సినిమాలు ఎలా తీయాలి ఏంటి అని రెగ్యులర్ ఫ్యాక్టరీ, మా రామ్ సత్య గారు. సో ఇక్కడ కూర్చున్న మేము అంటే సతీష్తో పాటు మేము నలుగురము మామూలు వ్యక్తులం కాదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా చిన్న సినిమాలు బతికించాలి, ఎటువంటి వాళ్ళని మనం పైకి లేపాలి, సపోర్ట్ చేయాలనుకొని నిరంతరం శ్రమించే వాళ్ళం ఇక్కడ ఉంది మేము. ఆ నలుగురు వాళ్ళైతే ఈ నలుగురు మేము, ఆ నలుగురు దోపిడీదారులు, ఈ నలుగురు సేవకులు. ఆ నలుగురు ఈ నలుగురు. మంచిగా ఉంది క్యాప్షన్, బాగా గుర్తు చేశారు. ఎందుకంటే నేను ఈ ఆ నలుగురు కాన్సెప్ట్లో లాస్ట్ టైం చాలా ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఈ సినిమా అన్న మాట్లాడు, సినిమా లీజ్ విధానం, థియేటర్స్, యుఎఫ్ఓ, క్యూబ్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు నేను చాలా కొన్ని ప్రెస్లో మాట్లాడేవాడిని. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ఉద్భవిస్తారు, ఆ రోజు అంతం చేస్తానికి ఎవరో ఒకరు పుడతారు అని చాలా ప్రెస్లో చెప్పేవాడిని. అదే పవన్ కళ్యాణ్. నేను కూడా మన లైవ్లో అన్నప్పుడు కూడా చెప్పిన, ఎప్పుడు కూడా ఎన్ని దోపిడీలు జరుగుతూ ఉంటాయి, కానీ దానికి పులి స్టాప్కి ఎవరో ఒక రోజు పుడతారంటారు కదా. అలాగా ఈరోజు వాళ్ళు ఎవరి బొంద వాడు దోడుకున్నట్టుగా June 1 నుంచి బంద్ అన్నందుకు ఇలా పవన్ కళ్యాణ్ ఆయన సినిమాది ఏముంది కానీ ఆయన అవసరమైతే పోస్ట్ పోన్ చేసుకుంటాడు. అది కాదు, అక్కడ ప్రిస్టేజ్ ఏంటంటే June 1 నుంచి బంద్ అని సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంది, సినిమా ఇండస్ట్రీని స్పాయిల్ చేయడం ఏంది. చాలామంది అనుకుంటారు ఆయన సినిమా గురించి ఆయన ముందుకు వచ్చినాడు, కానీ కాదు. ఇంటర్నల్గా మాకు తెలిసింది ఏంటంటే ఆయన సినిమా గురించి కాదు. అవసరమైతే నిర్మాత ఏం రత్నం గారు వచ్చారు, మా మీటింగ్లో కూర్చున్నారు, నేను ఇంకో 2 months పోస్ట్పోన్ చేసుకుంటా అండి, మనం ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఏం తొందర వచ్చింది. బట్ అక్కడ అది కాదు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంది, థియేటర్లు బంద్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం ఏంది ప్రొడ్యూసర్స్ అనే ఉద్దేశంలో వీళ్ళు ఎగ్జిబిటర్స్ లీజ్ హోల్డర్ రావడంతో పవన్ కళ్యాణ్, నేను చెప్పిన ఆ సినిమా గోపాల శ్రీకృష్ణుడు ఎట్లా వచ్చిండు పవన్ కళ్యాణ్ అని చెప్పిన, లైవ్లో కూడా చెప్పిన. సో అలా పవన్ కళ్యాణ్ ఈరోజు ఇండస్ట్రీని బతికిచ్చారు. మా అన్నగారు ఇద్దరు కూడా గుర్తు చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి. నిజంగా ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే ఇంకా మీరు దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే యుఎఫ్ఓ క్యూబ్ తోటి నేను ఇవాళ నా సినిమా రిలీజ్ చేయాలని 200-300 థియేటర్లు అనుకున్నా కూడా యుఎఫ్ఓ క్యూబ్కి భయపడి నేను రిలీజ్ చేయలేకపోతున్నాను. 8 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా రిలీజ్ చేయాలంటే భయపడుతున్నాం. బికాస్ ఇక్కడ ఉన్న సిండికేట్, ఇక్కడ ఉన్న మాఫియా, దీని మీద మేము ఎన్ని నిరాహార దీక్షలు చేశాం, యుఎఫ్ఓ క్యూబ్ మీద రకరకాలు చేశాం, బట్ ఎప్పుడు ఏమి కాలేదు. బట్ టుడే ఇది మంచి టైం, నీకు కూడా మంచి టైం, శ్రీరంగం సతీష్కి. June 1 ఈ రోజు నుంచే బంద్ అన్న వాళ్ళు పారిపోయారు, ఎవరు లేరు ఇక్కడ మాట్లాడేవాళ్ళు. నేను లేను, ఆ నలుగురులో మేము లేము అంటున్నారు. అందరూ ఉన్నారు, అంత మాఫియా ఉంది.
ఇదంతా ఖచ్చితంగా ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు దీన్ని సీరియస్ తీసుకున్నారు. సో ఇది మంచి టైం రిలీజ్ చేస్తున్నారు. ఈ టైంలో శ్రీరంగం సతీష్ గారికి ఇప్పుడు గృహప్రవేశం కాదు, నాకు ఇంకొకటి పెద్ద గృహప్రవేశం చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేయాలి, వీరికి కూడా మంచి షేర్ అందించాలి. మంజునాథ్ గారికి మంచి షేర్ అందించడం కాకుండా మంచి హీరోస్ ఉన్నారు, వీరినేమో తెలుగు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయండి, తెలుగు నేర్పించి డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయండి. సో మంచి టీం ఉంది. డేంజర్ బాయ్స్ అన్ననేమో బ్యాడ్ బాయ్స్ అన్నాడు, అంటే యాక్చువల్గా బాయ్స్ మీద సినిమాలు అన్నీ హిట్ అయినాయి. బ్యాడ్ బాయ్ ఏ బాయ్స్ అన్నానండి, బాయ్సా కాదా? డేంజర్ అయిన అంతే, బ్యాడ్ అయిన అంతే, బాయ్స్ అయిన అంతే, ఇంకా ఉన్నాయి. ఇది బాయ్స్ ముందు చాలా ఉన్నాయి పేర్లు. బాయ్స్ అనేది అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్. సో ఇప్పుడు కూడా డేంజర్ బాయ్స్ కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రన్నింగ్ హిట్లో ఉండి మరి ఈరోజు ఈ తెలుగులో రిలీజ్ కాబోతున్న సందర్భంగా కంగ్రాచ్యులేషన్ చెప్తూ ఇది కూడా ఇక్కడ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మరి దీనికి మా పిఆర్ఓ అప్పాజీ గారు ఉన్నారు ప్రమోషన్కి. అండ్ థ్యాంక్ యూ అప్పాజీ గారు, మీరు ప్రమోషన్ చాలా డిఫరెంట్, మా సతీష్ గారు చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. కంగ్రాచ్యులేషన్. ఇప్పుడే చెప్పారు వారు 70 మూవీస్ ఆర్టిస్ట్గా. సో అశ్విన్ హాసన్ గారు 70 సినిమాలు చేసినా కూడా ఆయనలో ఎక్కడ అహంకారం లేదు, ఒక ఆర్టిస్ట్గా ఇంకా ఏవో చేయాలి, నేను ఒక స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని వారు చెప్పారు. గ్రేట్ అండి. తెలుగులో కూడా మీరు మంచి విగ్రహం ఉంది. మా రామ్ సత్య గారు కళ్ళలో పడితే రేపే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మా సతీష్ గారు చేస్తారు. మా సతీష్ గారు చేస్తే ఇంకంతే కంటిన్యూ సినిమాలు. ఆయన సతీష్ గారికి ఉన్న కెపాసిటీ అది. నా మూవీ కూడా నీకే చెప్తున్నా, నేనే చేయడం కాదు, నా మూవీ కూడా ఆయనే ప్రమోషన్ చేయమని చెప్పాను సతీష్ గారికి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంది ఆయనకి బాగా. ఎందుకంటే మాకున్నా కూడా మేము ఏంటంటే మాకు బిజినెస్లు ఉండడం, రకరకాల వ్యాపారాలు ఉండడం వల్ల 100% కాన్సన్ట్రేషన్ చేయలేము. సో పూర్తిగా జీవితం అంకితం సినిమాకి అంకితం చేశారు కాబట్టి మీరు డెఫినెట్గా ఈ మార్కెటింగ్ బాగా చేయగలుగుతారు, సినిమాని బాగా ప్రమోట్ చేస్తారు. ట్రైలర్స్ అండ్ మ్యూజిక్ అండి అండ్ కెమెరా అద్భుతం, రియల్లీ గ్రేట్. మ్యూజిక్కి ఆర్ఆర్ వచ్చే దాన్ని బట్టి ఆ కెమెరా వెళ్తున్న విధానం, అది మీరే 2 పాత్రలు చేయడం వల్ల సూపర్ హిట్. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ది స్పెషాలిటీ ఇక్కడ ఉంది. మీకు అర్థమైందో లేదో? అర్థమైందా? మీరేమో కన్నడే మాట్లాడతారు, మేము తెలుగే మాట్లాడతాం. మేము కన్నడ మాట్లాడడం మాకు రాదు, మీరు తెలుగు మాట్లాడారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. ఈ సినిమా త్వరలో డేట్ ఏమైనా డిసైడ్ చేశారా? సినిమా 3rd వీక్ హరిహర వీరమల్లు తర్వాత మా వీరమల్లు గారు రాబోతున్నారు. డేంజర్ బాయ్స్ కంగ్రాచ్యులేషన్. అమ్మ యాంకరింగ్ కూడా బాగా చేస్తున్నావు అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ కూడా చాలా స్మార్ట్ అండ్ బ్యూటీగా ఉంది. కంగ్రాట్స్. యాక్చువల్లీ తెలుగు కొంచెం వస్తుంది, బట్ ఎనీథింగ్ మిస్టేక్ యూ కెన్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ I'll thanks to all guests, VP guests for their come and release the contents our Danger Boys. I thankful sir. And then all media peoples and guests in Telugu, I'm going to thank for all because of he came for our movie program today. Then I request to all Telugu peoples to watch our movie and give good success for us, because of in Kannada the movie Appai Videcharike good success and blockbuster hit in Kannada. That is the reason we plan to release in Telugu. We came and we 2 times show has been happened here. That good response from the all Telugu audience and Telugu movie lovers. That is the reason I told Mr. Satish Anna, he planned all the Telugu and all Telangana and Andhra, he go to release our movie, and all our distributors and other producers and other
people are giving very good response, and media also is good supporting, and our movie PRO is doing very good promotions. I'll thank for all. Thank you very much. వన్ సెకండ్. మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మా వీరశంకర్ గారు, రామసత్యనారాయణ గారికి, సాయి వెంకట గారికి అండ్ ఆర్కే గౌడ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మంజునాథ్ గారు ఈ కన్నడ సినిమా హిట్ అనగానే చాలామంది ట్రై చేశారు, అందులో నేను కూడా ఉన్నాను. ఒక మిత్రుడి ద్వారా ఈ మూవీ చూసిన తర్వాత నేను చెప్పాను, ఏమండి ఇది మీరు అపాయం వీడి హెచ్చరిక అన్నారు, అపాయం వీడి హెచ్చరికలో మీరు సక్సెస్ సాధించారు, అలాగే ఇక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ చేద్దామని వారిని సజెస్ట్ చేయడం జరిగింది. దీని డబ్బింగ్ చూస్తే డైరెక్ట్ మూవీకి ఎంత కష్టపడ్డారో అలాగే దీనికి కూడా కష్టపడటం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు డిఓపి సార్ అండ్ మ్యూజిక్, ఇద్దరు ఒకటైతే ఎంత అవుట్పుట్ రావాలో ఒక టెక్నీషియన్ చూస్తే తెలిసింది. అలాగే హీరోగా చేసిన ముగ్గురు అండ్ మన డైరెక్టర్ అభిజిత్ చూస్తే అతను కూడా ఒక మంచి హీరోలాగా ఉన్నాడు తప్ప డైరెక్టర్ గారి లాగా లేరు. ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ కూడా చేశారు ఆయన. ఇంకా వికాస్ గురించి అండ్ మదన్ గురించి వాళ్ళ గురించి ఇంకా అందరూ చెప్పారు. ఇంకా నేను చెప్పేది ఏం లేదు. సినిమా రిలీజు, బిజినెస్, సక్సెస్ ఈ మూడే చూస్తున్నాను. వీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా సక్సెస్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ చిత్రాన్ని థర్డ్ వీక్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. ఇంత మంచి పిక్చర్ని, ఒక బిగ్గెస్ట్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని నా చేతిలో పెట్టినందుకు నేను మంజునాథ్ గారికి వన్స్ అగైన్ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా ఇక్కడికి విచ్చేసిన నవ్య గారు కానండి, హాసన్ గారు అండ్ మిత్రులందరికీ కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా పిఆర్ అప్పాజీ గారు అండ్ యాంకర్ అమూల్య గారికి అందరు కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది తప్పకుండా సక్సెస్ మీట్ మళ్ళీ మేము థర్డ్ వీక్లో పెడతామని ఇదే సభాముఖంగా చెప్తున్నాము. తప్పకుండా ఇది డేంజర్ బాయ్స్ మాకు లక్కీ బాయ్స్ అవుతుంది. టైటిల్ డేంజర్ బాయ్స్ అయినా కూడా లక్కీ. అక్కడ అపాయము వీడి హెచ్చరికని సక్సెస్ కొట్టారు, ఇక్కడ డేంజర్ బాయ్స్ అని పెట్టి కూడా మేము లక్కీ కొడతామని అందరికీ చెప్తున్నాం. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ హిట్. ఒక కేజీఎఫ్, ఒక కాంతార, ఒక దండుపాళ్యం ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో కన్నడ నుంచి వచ్చి, ఈ చిత్రం కూడా అంత మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఎవ్రీబడి. ఓకేనా? థ్యాంక్ యూ సతీష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.